జనసేన అధికారంలోకి రావాలని గుంటూరు పశ్చిమ జనసేన అభ్యర్థి తోట చంద్రశేఖర్ ప్రత్యేక పూజలు చేశారు. శ్రీనివాసరావుపేట రామనామ క్షేత్రంలో జరిగిన అతిరుద్ర యాగంలో తోట చంద్రశేఖర్ దంపతులు పాల్గొన్నారు. జనసేన అధికారంలోకి రావాలని దేవుణ్ణి కోరుకున్నట్లు చెప్పారు. అందరి ఆశీస్సులతో జనసేన తప్పకుండా అధికారంలోకి వస్తుందని తోట ఆశాభావం వ్యక్తం చేశారు. ఏ సామాజిక వర్గానికైనా తీవ్రమైన అన్యాయం ఎవరైనా చేశారంటే అది ఒక చంద్రబాబు నాయుడు గారని నేను గట్టిగా చెప్పగలను. బ్రాహ్మణ సామాజిక వర్గానికి ఆయన చేసిన అన్యాయం అంతా ఇంత కాదు. ఐవీఆర్ కృష్ణారావు నాకు మంచి మిత్రుడు, ఆయన చీఫ్ సెక్రటరీగా చేశారు. ఈ బ్రాహ్మణ కార్పొరేషన్ ని బాగా అభివృద్ధి చేద్దామని ఆయన ఎంతో సంకల్పంతో పాపం రిటైర్ అయిపోయిన వెంటనే ఆయనకి ఏం కోరుకోలేదు. నాతో చాలాసార్లు చెప్పాడు, చంద్రశేఖర్ నాకు ఈ బ్రాహ్మణ కార్పొరేషన్ ని డెవలప్ చేసి ఎంతో ఆర్థికంగా చితికిపోయిన బ్రాహ్మణ యువకులకి బ్రాహ్మణ కుటుంబాలకి సహాయం చేయాలి అన్నది నా సంకల్పం. నాకు ఏదో పెద్ద కోరికలు లేవు. రాజకీయాల్లో పెద్దగా అధికారం కావాలనో లేకపోతే పదవులు కావాలనో నేను కాంక్షించట్లేదు అనే తపంతో ఆయన ఉండేవాడు. అటువంటి వ్యక్తులు కూడా ఆయన పదవీచ్యుతులు చేసి అగౌరవపరిచి ఏ విధంగా ట్రీట్ చేశారో చంద్రబాబు నాయుడు గారు మీరందరూ ప్రత్యక్షంగా చూశారు. బ్రాహ్మణ కార్పొరేషన్ ద్వారా ఎంతమందికి ఆయన సహాయం చేశాడో అని చూశారు. ఇప్పుడు జరుగుతున్నటువంటి అసెంబ్లీలో చట్టసభలో ఒక్కళ్ళంటే ఒక్కళ్ళు తెలుగుదేశం పార్టీ నుంచి బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన ఒక్క ఎమ్మెల్యేని కూడా వాళ్ళు తీసుకువెళ్ళలేదు.